హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో హెల్దీ స్నాక్ చేసుకుందాం. ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి అరకప్పు బెల్లం, పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చల్లారిన బెల్లం సిరప్ను వడకట్టుకోవాలి. ఇలా చేయటం వలన ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది. ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, అర స్పూన్ ఇలాచీ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ పౌడరు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా దగ్గరికి చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండి బాగా నాని సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కో ఉండను తీసుకొని ఇలా నైఫ్తో మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గోధుమ పిండితో చేసిన గోధుమ ముద్దలు రెడీ అయిపోయినట్టే. ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.